అందరికీ నమస్కారం అండి. నా పేరు జగదీశ్వరి. మాదైతే సంఘం శ్రావంతి గ్రూప్‌లోని నేను ప్రెసిడెంట్‌ను. గ్రామ సంఘంలోని ప్రెసిడెంట్‌గా మరి 6 సంవత్సరాలు చేశాను. తర్వాత మండల సమితిలోని అధ్యక్షురాలిగా ప్రెసిడెంట్‌గా 1 సంవత్సరం చేశాను. మరి తర్వాత నేను అలా ఉండగాన మరి మాకు సంఘాలు లేవండి ఫస్ట్‌లోని. మాకు చాలా అప్పుడంటే ఇజ్రాయెల్ బోట్లు గాని అప్పుడైతే సాప బోట్లు, చిన్న బోట్లు. దాని మీద మా ఆయన గారు ఏటకది ఎళ్ళేవాడు. మొత్తం మా పిల్లలు చిన్నప్పుడే నా చిన్నబ్బాయికి 2వ సంవత్సరం, మా పెద్దబ్బాయికి 5వ సంవత్సరం, పాపకు 9వ సంవత్సరంలోనే మా ఆయన మరణించారండి. చనిపోయిన తర్వాత ఆ బిడ్డలెట్టుకు ఎలా బతకాలో తెలియక నేను ఏడ్చి ఎలా గుంటుకు ఒళ్ళెలా పొంగిపోతే సార్లందరూ, రావు గారు సారు వీళ్ళందరూ వచ్చి, "అమ్మ అలా ఉండిపోతే ఎలాగా? నువ్వు పిల్లల్ని అలా పోసి." నేను 7 సంవత్సరాలు ఇది సీఆర్‌పీగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ 4 రాష్ట్రాల్లో నేను పనిచేసి 7 సంవత్సరాలు పనిచేసి 10 లక్షలు క్యాషు సంపాదించానండి. ఆ డబ్బుతోని మా పాపకి 5 లక్షలు ఎట్టి మ్యారేజ్ చేసి అమ్మాయికి 2 పురుళ్ళేసి సెటిల్మెంట్ చేశానండి అమ్మాయికి. ఈ సీఆర్‌పీ అయిపోయిన తర్వాత ముందు వచ్చి చేపల వ్యాపారమేనండి. ఆ చేపల వ్యాపారం అని ఎండి చేపలు కొనుక్కొని కొన్ని బయటకి అట్టుకెళ్తామండి. మిగిలిపోని ఉంటే ఉప్పేసి చక్కపెడతామండి. మరి నాకు కూడా సహకరించంటే ఇవన్నీ కట్టడానికి కారణం లోన్లు కూడా మాకు ఇచ్చారండి. బ్యాంక్ లింకేజీలు అయితే ఎంసీఎఫ్ అయితే మరి మరి అన్నీ ఏకమై ఆహార పద్ధతి అన్నీ ఏకమై 18 లక్షల రూపాయల వరకు నేను అప్పులు తీసుకున్నానండి గ్రూప్ ద్వారా. తీసుకొని మరి అన్నీ కట్టుకుంటూ చక్కగా వాయిదాలు కట్టుకుంటూ ఇవన్నీ కుటుంబాన్ని 3 పిల్లలు పోషించుకుంటూ చక్కబెట్టుకొని ముగ్గురు బిడ్డలు చదివించానండి. ఈ గూగుల్లోకి వచ్చాక ఆడ మగ కష్టపడుకో సంపాదించుకోవాలన్నప్పుడు కాడి నుంచి మా ఆయన నేను కష్టపడితే 7 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చి 8 ఏళ్ళు ఇచ్చి అలాగలాగా 30,000కి ఆదాయం వచ్చింది నెలకి. ఇప్పుడు కూడా అన్నీ మరి నేను గ్రూపుల్లో చేశాక 30,000 సంపాదించేదాన్ని నెలకి. ఇప్పుడు నేను మామూలు కష్టపడుతున్నానండి. ఓ 10,000 15,000 వస్తాయి.